ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థను బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి తిరుపతిలో వచ్చేటువంటి 4 ప్లేసుల్లో కొన్ని చేంజెస్ అన్నది చేయడం జరిగింది. అంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్లో టైమింగ్లో మార్పు అన్నది రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీరు తిరుపతి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ముఖ్యంగా తిరుపతిలో 4 ప్లేసుల్లో శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో మనం ఏఎస్ఎస్డి టోకెన్ అని పిలుస్తూ ఉంటాం. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసంలో అంటే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తాం కదండి. వచ్చిన తర్వాత మనకి దాని ఆపోజిట్ విష్ణు నివాసం ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే రైల్వే స్టేషన్కి అదేవిధంగా విష్ణు నివాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ అయి ఉంటుందండి. మీరు ఆ ఐరన్ బ్రిడ్జ్ నుంచి విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ముందు ఎక్కడైనా రైల్వే స్టేషన్లో దిగితే తిరుపతిలో మనకి అక్కడి నుంచి కూడా మీరు వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి విష్ణు నివాసం ఉంటుందండి. మీరు అక్కడ అడగండి, వాళ్ళు చెప్తారు తెలియకపోయినా కూడా. అక్కడి నుంచి మీరు విష్ణు నివాసంలోకి వెళ్ళినట్లయితే మనకి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలండి. మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ టోకెన్ అన్నది నైట్ టైం ఇస్తున్నారు కదా, మేము మధ్యాహ్నం 12 గంటలకు లేకపోతే మార్నింగ్ 11 ఆ టైంలో కూడా మేము తిరుపతి రీచ్ అవుతాం, మేము ఎక్కడ ఉండాలి, ఈ టోకెన్ అన్నది ఏ విధంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మనకి విష్ణు నివాసంలో మీరు ఉండడానికి అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వాష్రూమ్లు కానీ రెస్ట్ రూమ్లు, అదేవిధంగా మీరు స్నానం చేయడానికి కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ, అదేవిధంగా శ్రీవారి యొక్క ఉచిత అన్నప్రసాదం కూడా మనకి విష్ణు నివాసంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు నైట్ టైం టోకెన్ ఇచ్చేటువంటి టైం వరకు కూడా మీరు అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పిల్లలతోటి పెద్దలతోటి ఫ్యామిలీతో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు విష్ణు నివాసంలో అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. అక్కడ మీరు స్టే చేసి ఇంకొక గంట 2 గంటల ముందుగాను క్యూ లైన్లోకి వెళ్ళి మీరు ఈ శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది తప్పనిసరిగా లైన్లో నిల్చోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని ఈ టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో మనకి శ్రీనివాసం ఉంటుందండి. అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంటుంది కదా, బస్ స్టాండ్కి ఆపోజిట్లో అండి ఇది శ్రీనివాసం. మీకు ఒక తెలియకపోతే అక్కడ అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. శ్రీనివాసంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నైట్ టైము 9 గంటల నుంచి శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవే అండి దర్శన టోకెన్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మనకి వాష్రూమ్లు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మీకు ఏమన్నా కొంచెం ఎమర్జెన్సీ ఉంటే అక్కడ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. అవి తీసుకుని టోకెన్ తీసుకుని శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి టోకెన్ మీద మీరు శ్రీవారి యొక్క దర్శనానికి ఏ టైంకి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుందండి. అంటే రాత్రి 9 గంటలకా 7 గంటలకా లేదా సాయంత్రం 5 గంటలకా ఏ టైంకి శ్రీవారి యొక్క దర్శనానికి రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు తిరుమల కొండపైన క్యూ లైన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మూడో ప్లేసు ఇది ఎవరైతే కాలినడకని తిరుపతి నుండి తిరుమల కొండకి నడిచి వెళ్ళాలనుకుంటారో వీళ్ళకి మనకి ముఖ్యంగా 2 మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్ల మార్గం, 2 శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్ల మార్గం వచ్చేసి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో మనకి అలిపిరి మెట్లు ఉంటాయండి. అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే కొద్దిగా ముందు మనకి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి యొక్క ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఏఎస్ఎస్డి టోకెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా ఖచ్చితంగా నడిచి వెళ్ళాలండి తిరుమల కొండపైకి అన్నారు. ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకున్నటువంటి టోకెన్ ద్వారా మీరు నడిచి వెళ్ళాలి అనేటువంటి కండిషన్ ఇవ్వలేదండి. అక్కడ టోకెన్ తీసుకుని నడిచి వెళ్ళాలి అనుకునేవారు నడిచి వెళ్ళొచ్చు, లేదు బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కానీ తిరుమల కొండపైకి వెళ్ళాలి అనుకునేవారు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా అలిపిరి మెట్ల నుంచి మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అలిపిరి మెట్లకి స్టార్టింగ్లో మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అంటే మీరు లగేజ్ తోటి తిరుమల కొండ ఎక్కడో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి టీటీ దేవస్థానం వారు ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. శ్రీవారి భక్తులందరికీ కూడా ఉపయోగించుకోండి. మనకి
మీ యొక్క లగేజ్ని అలిపిరి మెట్లు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి కాలినడక నడిచేటువంటి టైంకన్నా ముందే మీకు మీ లగేజ్ అన్నది అలిపిరి మెట్ల దగ్గర ఉన్నటువంటి జిఎన్సీ దగ్గర రావడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఉచితం అండి. ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు. టీడీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ని తిరుమల కొండపైకి తీసుకురావడం జరుగుతుంటుంది. మనకి అలిపిరి మెట్లు వచ్చేసి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి. మనకి టోకెన్ అన్నది అలిపిరి మెట్ల వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా ఎక్కుతారు కాబట్టి కొంచెం ఫిట్నెస్ ఉన్న వాళ్ళు అయితే 3 గంటల్లోనే తిరుమల కొండకి రీచ్ అవుతారు. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దిగా అంటే వాళ్ళకి ఫిట్నెస్ లేకపోయినా సరే ఎక్కడానికి ఒక 5 అవర్స్ వరకు కూడా టైం పడుతుంది. అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్వామివారికి దశావతారాలు కానీ, మొక్కల పర్వతం కానీ, రాజగోపురం కానీ, మైసూరు గోపురం కానీ, అదేవిధంగా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు యానిమల్స్ జింకలు కానీ, దుప్పులు కానీ, అదేవిధంగా మనకి అడవి పందులు ఇటువంటి యానిమల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం కాలినడక నడిచి వెళ్ళాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి శ్రీవారి యొక్క అన్ని దర్శనాలు కూడా మనకి కంటిన్యూగా కనిపిస్తూ ఉంటాయి. అంటే దశావతారాలు కానీ, ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటుందండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే నేను అందరికీ కూడా ప్రిఫర్ చేసేది అలిపిరి మెట్లు. దాని ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోండి. చేరుకున్న తర్వాత మనకి అలిపిరి మెట్లు ఎండింగ్లో మనకి అక్కడి నుంచి కరెక్ట్గా ఒక వాకబుల్ డిస్టెన్స్లో అంటే సుమారుగా ఒక 150 మీటర్ల దూరంలో మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుందండి. అక్కడ జిఎన్సీ దగ్గర కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3 ఉంటుంది. మీకు కింద లగేజ్ ఇచ్చినప్పుడు మీకు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాని మీద ఉంటుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు లగేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి 4వ ప్లేసు శ్రీవారి మెట్టు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా ఒక 18 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి. అక్కడికి వెళ్ళడానికి మనకి రైల్వే స్టేషన్కి కొద్దిగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. చిన్న బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్కి యాడ్ ఇస్తారు కదా, ఆ యాడ్ అన్నది పెద్దదిగా కనిపిస్తుంటుంది. శ్రీవారి మెట్టుకి వెళ్ళేటువంటి బస్ స్టాండ్ ఇదేనని చిన్న బోర్డు ఉంటుంది, ఎవరికి కనిపించదు అది. అంతే కాబట్టి అడగండి అక్కడి నుంచి కరెక్ట్గా ఒక 50 మీటర్ల దూరంలో అంటే రైల్వే స్టేషన్కి మనకి పక్కన ఉంటుంది. 50 మీటర్ల దూరంలో అక్కడ మీరు నిల్చున్నట్లయితే దేవస్థానానికి సంబంధించి బట్టి మనకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్సీఆర్టీసీ బస్సులు కూడా ఈచ్ పర్సన్ అంటే ఒక మనిషికి ₹40 తీసుకుని శ్రీవారి మెట్టుకి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా మీకు అవకాశం లేదనుకుంటే మనకి అక్కడ బయటే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. వాళ్ళతో బేరవాడుకుని మీరు శ్రీవారి మెట్టుకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్టు అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. మనకి అక్కడ గతంలో అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదండి. ఇది మనకి రేపు జూన్ 6వ తారీఖు నుంచి కూడా మనకి శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్ని అలిపిరి మెట్ల వద్దకి భూదేవి కాంప్లెక్స్లోకి మార్చడం జరిగిందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా ఇదే. మనకి అలిపిరి మెట్ల వద్ద భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం 4 గంటలకి శ్రీవారి మెట్టుకి ఎవరైతే కాలినడక వెళ్తున్నారో వాళ్ళకి టోకెన్ అన్నది ఈ భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ టోకెన్ తీసుకుని మీరు బస్సులో కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి వెళితే ఈ దివ్య దర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చేటువంటి అప్డేట్ కూడా ఇదేనండి. కాబట్టి మనకి శ్రీవారి మెట్టు వద్ద ఇచ్చేటువంటి టోకెన్ టైము అదేవిధంగా ప్లేస్ కూడా మార్చడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. శ్రీవారి మెట్లు మొత్తం వచ్చేసి 2380 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం గంట నుండి 2 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్ల దూరం మెట్లు. అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళారని చెప్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. కాకపోతే టోకెన్ విషయంలో జాగ్రత్తగా మీరు తెలుసుకుని వెళ్ళండి. అక్కడైతే ఎటువంటి టోకెన్లు అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్ల మార్గంలో స్టార్టింగ్లోనే ఉచిత లగేజ్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుందండి.
అక్కడ అలిపిరి మెట్ల మార్గం వద్ద ఏ విధంగా మనం లగేజ్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ శ్రీవారి మెట్ల మార్గం వద్ద కూడా ఉచిత లగేజ్ కౌంటర్లో మీ లగేజ్ని ఇచ్చి మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే MBC 34 కౌంటర్ దగ్గరికి మీ యొక్క లగేజ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకుని మీరు శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అదేవిధంగా మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా మీరు శ్రీవారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి మనకి CRO ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నుంచుంటే మనకి అక్కడ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక 2 అవర్స్ తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మనకి CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో అయితే ₹50 రూము, ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి రూమ్ కోసం బెస్ట్ టైమింగ్ ఏమిటని అడుగుతున్నారండి. మనకి CRO ఆఫీస్ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మనకి 11 లోపు అయితే రూమ్ అన్నది CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో చాలా ఈజీగా దొరుకుతుందండి. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటున్నారు. కాకపోతే వీళ్ళకి కొంత టైం అయిన తర్వాత SMS కానీ అదేవిధంగా రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అసలు తెలియడం లేదండి. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే CRO ఆఫీస్ దగ్గర ఆపోజిట్లో మనకి ERP కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత అంటే జలప్రసాదం అంటే మనం వాటర్ తాగుతూ ఉంటాం కదండి, అక్కడ దాని పక్కన ERP కౌంటర్ ఉంటుంది. అంటే CRO ఆఫీస్కి కరెక్ట్గా ఆపోజిట్లో ERP కౌంటర్. అక్కడ చిన్న LED స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ LED స్క్రీన్స్లో మీకు రూమ్ కోసం ఇచ్చినప్పుడు చిన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదండి, చిన్న స్లిప్పు, ఆ స్లిప్ మీద ఉన్నటువంటి నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, అప్పుడు మీరు కంగారు పడకుండా దాటిపోయింది అయినా కూడా మీకు SMS రాలేదనుకోండి, అంటే SMS అన్నది మనకి మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 2 అవర్స్ తర్వాత వస్తుందండి. మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వచ్చినటువంటి SMSలో ఉంటుంది. ఒకవేళ SMS అన్నది రాలేదు అనుకోండి, అప్పుడు మీరు కంగారు పడకుండా ఇక్కడ కూడా LED స్క్రీన్లో మీరు చూసుకుంటారు కదా, అప్పుడు దాటిపోయింది అనుకోండి, మీరు ERP కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్లో మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి. చేసిన తర్వాత మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డిస్ప్లే అవుతుందండి. దాన్ని ఫోటో తీసుకుని మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి. ఉదాహరణకి ₹50 రూమ్ గాను మీరు ₹550 డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత రూమ్ అన్నది మనం ఖాళీ చేయాలి. దీనికోసం మనం సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గర మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అది కూడా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అదేవిధంగా UPI ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా అంటే ATM కార్డుల ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత వాళ్ళైతే ఇంకో స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ మీకు వచ్చినటువంటి రూమ్కి తగ్గటువంటి ప్లేస్లోనే తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి చెక్ చేసి మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీ రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే SMS కోసం మీరు ఎక్కువగా ఆలోచించొద్దండి. ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. మీకు వచ్చినా రాకపోయినా కూడా ముందు ERP కౌంటర్లో చిన్న మిషన్స్ ఉంటాయి, అక్కడ చెక్ చేసుకోండి. లేదంటే LED స్క్రీన్ మీద నెంబర్ కూడా రన్ అవుతుంది కాబట్టి మీ నెంబర్ దాటిపోయిందా దాటిపోలేదన్నది కూడా దాన్ని వెరిఫై చేసుకుని అప్పుడు మీ రూమ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి CRO ఆఫీస్ దగ్గర రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. 2 కన్నా ఒక 4, 6 ఉన్నా కూడా ఎటువంటి పర్వాలేదు, ఎంతమందైనా ఉండొచ్చు. అదేవిధంగా పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటగా వెళ్తే వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు. అన్న చెల్లెలు అయితే రూమ్ ఇస్తారు. అదేవిధంగా భార్యాభర్తలు అయినా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా నేమ్ అయితే చేంజ్ అవ్వదు కాబట్టి వాళ్ళకి కూడా రూమ్ అయితే ఇస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న సంటి పిల్లలకి అయితే రూమ్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మిత్రులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఉచితంగా లాకర్ తీసుకుని అక్కడ మీరు రెడీ అయ్యి తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి.
అదేవిధంగా మీకు తిరుమల కొండపైన రూమ్ కూడా దొరకలేదనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలంటే మనకి తిరుమల కొండపైనే మనకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా ఉన్నాయండి. మనకి తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే చేరుకుంటారో, మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అండి. అక్కడ దాని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. పద్మనాభ నిలయంలో మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డ్‌ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. అక్కడ మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి సకల సదుపాయాలు అక్కడ ఉంటాయి. స్నానం చేయడానికి, పడుకోవడానికి, అదేవిధంగా వాష్‌రూమ్‌లు ఇవన్నీ కూడా అక్కడ మీకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకుని దాని ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళండి. అదేవిధంగా సీఆర్ఓ ఆఫీస్ పక్కనే మనకి 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ తీసుకొని అక్కడ మీరు స్నానాలు చేయొచ్చు. అదేవిధంగా శ్రీవారికి ఎవరైతే తలనీలాలు సమర్పించాలనుకుంటున్నారో మీరు తలనీలాలు కూడా సమర్పించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి యొక్క అన్నప్రసాదం కూడా మీకు యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుందండి. అక్కడ మనకు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి సకల సదుపాయాలన్నీ కూడా యాత్రి సదన్‌లో ఉంటాయి. అదేవిధంగా మనకి రెండో బస్ స్టాండ్ వచ్చేసి ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి రీచ్ అవుతారో రెండోది రామ్ బగీచా బస్ స్టాండ్. దాని దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రూమ్ కోసం చాలామంది సీఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్‌లో నిల్చొని మీరు రూమ్ అయితే తీసుకుంటం జరుగుతుంది కదండీ. ఈ రూమ్ రావడానికి ఇంచుమించుగా ఒక 2 అవర్స్ కానీ, 3 అవర్స్ కానీ టైం పడుతుంది. ఈ టైంలో మీరు ఖాళీగా ఉండకుండా ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్‌గా యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మీరు రెడీ అయిపోండి. స్నానాలు చేసేయండి. స్నానాలు చేసి రెడీ అయిపోయి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, అంటే లాకర్ తీసుకునే అవసరం లేదండి. లాకర్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే మీరు యాత్రి సదన్‌లోకి వెళ్ళి మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి ఈ సకల సదుపాయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి హాట్ వాటర్ కావాలి కాబట్టి, వేడి నీళ్ళు కావాలి కాబట్టి ఏ నీళ్ళు కూడా మీకు ఈ ఇంత యాత్రి సదన్‌లోనే మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ 2 గంటలు, 3 గంటల సమయం బయట మీరు ఉండే బదులు యాత్రి సదన్‌లోకి వెళ్ళి ఎవరికన్నా మొక్కుబళ్ళు ఉంటే మీరు అక్కడ తలనీలాలు సమర్పించుకుని, అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా పెడతారు కాబట్టి అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి లోపలికి స్నానాలు చేసి, జపాలు చేసి మొత్తం అంతా కూడా రెడీ అయిపోయి ఉండండి. ఈలోపు మీకైతే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడొచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా శ్రీవారి యొక్క దర్శనం అన్నది కొంచెం తొందరగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు చేసేటువంటి మిస్టేక్ ఇదండి. రూమ్ వస్తుంది, వస్తుంది, వస్తుంది అనేటువంటి అండ్ అలా వెయిట్ చేస్తూ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర బ్యాగులతో కూర్చుండిపోతున్నారు. అలా కూర్చునే బదులు మీరు రూమ్ కోసం తీసేసుకుని రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి యాత్రి సదన్‌లోకి వెళ్ళి అక్కడ రెడీ అయిపోండి. రెడీ అయిన తర్వాత మీ మీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడెప్పుడో తీరుబడిగా ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. లేదు ఇంకా మీకు ఆకలేస్తుంది అనుకుంటే మీరు తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం ఉందండి. మనకి శ్రీవారికి ప్రధాన ఆలయానికి పుష్కరునికి పక్కనే మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం ఉంది. అక్కడికి వెళ్ళి భోజనం చేసి కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్‌లైన్‌లో అకామిడేషన్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఉన్నటువంటి ఏఆర్‌పీ కౌంటర్‌లో మనకి రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆన్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ ప్రింట్అవుట్‌ని ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన తర్వాత 5 నిమిషాల నుండి 10 నిమిషాల లోపు మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే అకామిడేషన్ అన్నది బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి మీరు రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.